హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు సముదాయంలో మరోసారి బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. ముఖ్యంగా సీబీఐ కోర్టులో బాంబు అమర్చామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్ కాల్తో అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు కోర్టు ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టు సిబ్బందిని, న్యాయవాదులను, కక్షిదారులను వెంటనే భవనం వెలుపలికి పంపించి వేశారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి కోర్టు గదులు, పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు. గతంలో కూడా ఇదే తరహాలో పలుమార్లు నకిలీ బెదిరింపులు వచ్చినప్పటికీ భద్రతా పరంగా పోలీసులు ఎటువంటి రిస్క్ తీసుకోకుండా తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ బెదిరింపు వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు సముదాయంలో మరోసారి బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. ముఖ్యంగా సీబీఐ కోర్టులో బాంబు అమర్చామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్ కాల్తో అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు కోర్టు ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టు సిబ్బందిని, న్యాయవాదులను, కక్షిదారులను వెంటనే భవనం వెలుపలికి పంపించి వేశారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి కోర్టు గదులు, పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. గతంలో కూడా ఇదే తరహాలో పలుమార్లు నకిలీ బెదిరింపులు వచ్చినప్పటికీ భద్రతా పరంగా పోలీసులు ఎటువంటి రిస్క్ తీసుకోకుండా తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ బెదిరింపు వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు సముదాయంలో మరోసారి బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. ముఖ్యంగా సీబీఐ కోర్టులో బాంబు అమర్చామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్ కాల్తో అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు కోర్టు ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టు సిబ్బందిని, న్యాయవాదులను, కక్షిదారులను వెంటనే భవనం వెలుపలికి పంపించి వేశారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి కోర్టు గదులు, పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు. గతంలో కూడా ఇదే తరహాలో పలుమార్లు నకిలీ బెదిరింపులు వచ్చినప్పటికీ భద్రతా పరంగా పోలీసులు ఎటువంటి రిస్క్ తీసుకోకుండా తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ బెదిరింపు వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు సముదాయంలో మరోసారి బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. ముఖ్యంగా సీబీఐ కోర్టులో బాంబు అమర్చామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్ కాల్తో అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు కోర్టు ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టు సిబ్బందిని, న్యాయవాదులను,
కక్షిదారులను వెంటనే భవనం వెలుపలికి పంపించి వేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి కోర్టు గదులు, పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. గతంలో కూడా ఇదే తరహాలో పలుమార్లు నకిలీ బెదిరింపులు వచ్చినప్పటికీ భద్రతా పరంగా పోలీసులు ఎటువంటి రిస్క్ తీసుకోకుండా తనిఖీలైతే కొనసాగిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, హైదరాబాద్